హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఎపిసోడ్ చూశాక మీకు ఏమనిపించింది? శివ సినిమా ప్రమోషన్లా అనిపించిందా? చేసుకోవాలి ప్రమోషన్, కానీ కొంచెం మరీ బోరింగ్గా అనిపించింది, కొంచెం ఎక్కువ ల్యాగ్ అయింది అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఆడియన్స్ ఇచ్చిన పర్సంటేజ్లు టాప్ సిక్స్లు మీకు ఎలా అనిపించాయి? అది కరెక్టే అంటారా? కరెక్టే అనిపించినా కరెక్ట్ కాదనిపించినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకేమనిపించిందో, మీ ఒపీనియన్లో టాప్ 5 ఎవరు, టాప్ 6 ఎవరు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఎక్కడో అక్కడికి వచ్చే ఒక 30-40 మందే ఆడియన్స్ వస్తారు, వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అది. సుమన్ శెట్టి గారి విషయానికి వస్తే, అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగి ఆయనకు 100% వచ్చిందట. లేకపోతే తనుజ లేదా ఇమాన్యుయల్కో వచ్చేయేమో. సరే, వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చారు, ఆడియన్స్ ఇచ్చేది ఆడియన్స్ ఇస్తారు. ఎవరు కావాలనుకుంటున్నారో ఎవరిని పొజిషన్లో పెట్టాలను. మొత్తానికి బిగ్ బాస్ ముద్దు బిడ్డల్ని టాప్ 5లో చేర్చుకున్నాడు అనమాట. అది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో అయితే ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అలాగే హైప్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి ప్లీజ్ ప్లీజ్. ఇక ఈరోజు ఏం జరిగిద్ది అనేది కూడా మాట్లాడుకుందాం. ఈరోజు కళ్యాణ్కి పూరమాస్ ఎలివేషన్ అనమాట. అలాగే దివ్య తనుజ మధ్య యుద్ధం చూడడానికి మనమంతా సిద్ధం. ఇలాంటి రైవలరీ ఉండాలబ్బా, అది రైట్ ఆర్ రాంగ్. రైవలరీ ఉంటుంటేనే మనకు కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మరీ సప్పగా ఇక వాళ్ళు కొట్టుకోకుండా కాసేపు తిట్టుకొని మళ్ళీ పోయి సారీలు చెప్పుకొని అలా ఉంటుంటే ఏం చూడబుద్ధి అయింది? టీఆర్పీ కూడా పడిపోయింది. మనకు కూడా కొంచెం రైవలరీ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. కానీ కొన్ని మరీ దివ్య అంత రైవలరీ కాదు. దివ్యకి నిన్ననే అర్థమై ఉంటుంది సినిమా. నిన్న నేను చేసింది కరెక్ట్ కాదేమో, అందుకే నాది 13th ప్లేసా దివ్య, మరీ 13th ప్లేసా? నిఖిల్ కంటే వేస్టా దివ్య? ఇన్ని రోజుల నుండి ఆడుతుంది, మీరే చెప్పండి. సంజన గారు వేస్టా ఆ పొజిషన్? సో సంజన గారు టాప్ 7 టాప్ 8లో కూడా పనికిరారా? అంటే బిగ్ బాస్ వాళ్ళు సిద్ధమైపోయారు, ఇట్లా వీళ్ళని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఫిక్స్ చేద్దాం. ఆడియన్సే ఇచ్చారు కదా, మనం కూడా అలాగే ఫిక్స్ చేద్దాం అనే ఒపీనియన్ కోసం అలా చేశారేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కూడా కంపల్సరీగా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు పెద్ద యుద్ధం నాగార్జున సార్ ముందు దివ్యదైతే ఎత్తారనమాట. నాగార్జున గారు ఎత్తి బాగా క్లాస్ బీకారంట, వీడియోలు వేసి మరి నీదే తప్పు, అక్కడ నీదే తప్పు ఉంది, నువ్వే సెల్ఫిష్గా ఫీల్ అవుతున్నావు అన్నట్టు గొడవ జరిగి చెప్పారంట. చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు నాగార్జున గారి ముందే, అసలు ఎంతవరకు మనకు చూపిస్తారో తెలియదు కానీ నాగార్జున గారి ముందే మన ఇంతకుముందు ఎవరో ఆయేషాను రీతు వెళ్ళారు చూడు, మీదకి అలా ఆ సిచ్యువేషన్కి వెళ్ళారంట. మరి అది ఏం జరిగిద్ది అనేది ఎంతవరకు మనకు చూపిస్తారు అనేది చూద్దాం. మరి ఎవరికి ఫేవరెట్గా ఉంటుంది, ఎవరు మైనస్ అవుతారు, ఎవరు ప్లస్ అవుతారు, ఎవరు తుస్ అవుతారు, ఎవరు బుస్ అవుతారు చూద్దాం. ఇక నిన్న పవర్స్ ఏంటండి? ఎంత టాప్ 6కు వాళ్ళే ఎలా ఫిక్స్ అవుతారు? నాకు వాళ్ళనే ఫిక్స్ అవుతారా? ఇంకా సగం ఉందండి బిగ్ బాస్, ఇంకా 40 days పైన ఉంది, ఏదైనా చేంజ్ అవ్వచ్చు. మీరు ఎలా ఫిక్స్ అయిపోయి వాళ్ళకి పవర్లు ఇస్తారు? నాకు అర్థం కావట్లేదు. ఈ సీజన్లో ఈ పవర్ల గోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇష్టం వచ్చిన పవర్లు ఇవ్వడం ఏంటో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇక సుమన్ శెట్టి గారు 100% వచ్చింది కదా, తనకి డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్ అంట. కంటెండర్ అయ్యేదే ఉందండి, ఆయన ప్రతి వీక్ అయితేనే ఉన్నాడు. కంటెండర్ అయ్యేదానికి బర్నీ గారు ఫ్యామిలీ వీక్ని సాక్రిఫైస్ చేయాలంట. సుమన్ శెట్టి గారు అయితే మంచిగా ఆలోచించారు, వద్దు సార్ నేనే ఆడి గెలుచుకుంటా, నాకేం ఫ్యామిలీ వీక్ సాక్రిఫైస్ ఏమొద్దని అంటాడు. తర్వాత తనూజని పిలిచారు. సీజన్ మొత్తం కెప్టెన్ అయినా కూడా నామినేషన్లో ఉండకూడదట. సీజన్ మరి తనూజాకే ఎందుకు పెట్టాలి, కళ్యాణ్కి తనూజాకే ఎందుకు లింక్ పెడుతున్నారు నాకు అర్థం కావట్లే అని అంటే, మరి గేమర్ అంటున్నారు కానీ ఇక్కడ గేమర్ ఏముందండి? ఆ మాత్రం తెలియదా? ఇంతకుముందు సీజన్లో చూడలేదా? చూసినోడికి ఎవరికైనా తెలిసిద్ది. సీజన్ మొత్తం నామినేట్ చేసి తను ఏదో వీడియో వాయిస్ తీసుకుంటే ఆడియన్స్లో బ్యాడ్ అయిపోయిద్దని ఆ మాత్రం తెలీదా? ఇంకా అందులో గేమరు తొక్క తోలు ఏముంది? అదైతే ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత కళ్యాణ్ని పిలుస్తారు. కళ్యాణ్ ఏం చేస్తాడు? ఇమాన్యుయల్ పిలుస్తారు. ఇమాన్యుయల్ ఎంత సెల్ఫిష్ అండి!
తన ఆడియో 2 వారాల్లో ఇంకా ఫ్యామిలీ వస్తుందని, ఒక వారంలో 10వ వారంలోనే వస్తారని మొన్ననే చెప్తుండు లైవ్లో. ఇంకా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వస్తుందని తెలిసి కూడా ఆడియో వాయిస్ వినడం కోసం గౌరవ్ కట అర్థం కాలేదట. పవర్ ఏంటో అర్థం కాకపోతే బిగ్ బాస్ చెప్తాడు, అర్థం కాకపోతే బిగ్ బాస్ చెప్పండి అంటే చెప్పడా? తన పవర్ లాగేసుకోవడం ఏంది అసలు? ఎంత సెల్ఫిష్ అంటే సెల్ఫిష్ అసలు. మోస్ట్ కన్నింగ్ సెల్ఫిష్ అంటే ఇమాన్యుయలే. గేమ్స్ పరంగా సూపర్, కామెడీ పరంగా సూపర్, గేమ్స్లో కొట్టేవాడే లేడు. కానీ ఎంత సెల్ఫిష్గా ఏంటి? నాకైతే నచ్చలేదు ఇమాన్యుయల్ అసలు ఇక్కడ. ఇంకా తర్వాత కళ్యాణ్ని పిలుస్తారు. కళ్యాణ్ని 2 వారాలు నిఖిల్ నామినేషన్లోకి రావాలి, నీకు చికెను మటన్ కావాలంటే అంటే వద్దు సార్ అంటాడు. కానీ తనూజ కోసం మాత్రం సాక్రిఫైస్ చేయడానికి 2 వారాలు నామినేషన్లోకి ఆమెకి ఇంటి నుండి వాళ్ళ చెల్లిది అదే ఏంటనేది చెప్పరా, ఆమెకు ఒక గిఫ్ట్ వస్తుందని చెప్తే ఒప్పుకుంటాడు ఈ పిల్లోడు. కానీ తెలుసు కదా తనుజాకి తను ఏ పొజిషన్లో ఉందో తెలుసు, కళ్యాణ్ ఏ పొజిషన్లో. బర్నీ గారు బయట నుండి వచ్చి ఆ మాత్రం చెప్పరా? బర్నీ గారి గురించే చెప్పుకున్నాడు, నన్ను స్టార్ మా పంపించింది టాప్ 5 పక్కా అని. మరి చెప్పడా? అట్లాంటప్పుడు ఆ పొజిషన్లో ఉన్నోడికి నేను అనవసరంగా ఎలివేషన్ ఇవ్వడం ఎందుకు, ఇచ్చి నేను బ్యాడ్గా ఆడడం ఎందుకు, ఇంకా నా పొజిషన్ మార్చుకోవడం ఎందుకని ఆలోచిస్తుంది కదా అని వద్దన్నది. ఇక తర్వాత రీతుని పిలిచారండి. వాళ్ళ ఫాదర్ లేరు, చనిపోయారంట. తన షర్ట్ కావాలంటే ఇక్కడ తప్పేం అనిపించలేదు, ఆమె జుట్టు ఇచ్చింది కాబట్టి ఇది ఇద్దరికి లెవెల్ అయిపోయింది. తర్వాత పోయి కూడా అడిగితే పర్లేదు అంటది. సంజన కూడా ఏం ఫీల్ కాదు పాపం. ఆ తర్వాత మన డెమాన్ పవన్ అయితే ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కావాలని అంతకుముందు నన్ను అడిగితే నేను నీకోసం తెస్తా అని చెప్పిండంట. అబ్బాయి మాట మీద నిలబడ్డాడు, సూపర్ అనిపించిండు అనమాట. ఒకరు వేరే వాళ్ళ పవర్ని వాళ్ళు ఇస్తే వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుంటే అదొక ఇది అండి. మనం బలవంతంగా లాగేసుకుంటున్నట్టు అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఆ పవర్ తీసేసుకుంటున్నారని. ఆ తెలియకుండా మనం తీసేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఏమన్నా ఇంకా వేరే ఇంపార్టెంటా? కాదు కదా. ఇంకా 2 వారాల్లో ఫ్యామిలీ మెంబర్సే వస్తారు, ఎందుకట్లా? అది నాకైతే నచ్చలేదబ్బా. ఇంకా మన చైన్తోనే కళ్యాణ్ని సేవ్ చేశారు కదా, సూపర్ అనిపించింది. సూపర్ ఎలివేషన్ అనమాట కళ్యాణ్కి. ఇక ఈ ఎలివేషన్ ఈ వారం అంతా గేమ్ ఏం ఆడలే అబ్బాయి. కానీ ఈ వీకెండ్ వచ్చేసరికి ఇక వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని అలా ఇది చేస్తున్నారు. డెమాను కళ్యాణే ఉంటారు టాప్ 5లో. మరి వాళ్ళిద్దరే ఉంటారా లేకపోతే డెమాన్ కూడా ఉండడా అనేది చూద్దాం. ఇంకెలా మారుద్దో, సగం ఆట ఉంది, ఇంకప్పుడే అయిపోలే. కానీ నాకేమనిపించింది అంటే ఇన్ని ఇన్పుట్స్ ఇన్ని ఆడియన్స్తో ఇప్పిస్తుంటే వాళ్ళకి మిగతా వాళ్ళు ఏమవుతారు పాపం. ఇక మేము ఉన్నా వేస్టే, మేము ఆడినా వేస్టే, రైవలరీ పెట్టుకుంటే ఇట్లా మనం వేస్టే అని చప్పబడిపోతారు కదా. వాళ్ళల్లో కసి ఏమన్నా పెరుగుద్ది అంటారా? మేము లీస్ట్లో ఉన్నాం, ఆడి 5కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం వెళ్తారు చెప్పు? కష్టం కదా సగం ఆట అయిపోయాక. ఏమో చూద్దాం దేనికోసం పెడుతున్నారో. ఈ సీజన్లో ఇచ్చిన ఇన్పుట్స్, ఈ సీజన్లో ఇచ్చే లీకులు అసలు ఏ సీజన్లో లేవు. అందుకే అటర్ ఫ్లాప్ అవుతుంది షో. అయితే వాళ్ళకి అటర్ ఫ్లాప్ అయినా పర్లేదు, కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ, లేపాల్సిన వాళ్ళని లేపుకుంటూ, వద్దనుకున్న వాళ్ళని బయటికి గెంటేసుకుంటూ చేస్తున్నారు ఈ సీజను. వాళ్ళకి సీజన్ హిట్టా ఫ్లాపా సంబంధం లేదు, వాళ్ళు చేయాల్సింది చేసుకుంటారు. ఇక్కడ నాగార్జున గారు ముద్దు బిడ్డ అని ఎందుకు అనుకుంటున్నారు? ముద్దు బిడ్డ అని ఆల్రెడీ బయట ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ట్రోల్స్ ఏముందిలేండి, నిజమే కదా. అన్నపూర్ణ ప్రోడక్ట్ అని చెప్పడం, వాళ్ళు పార్షాలిటీ చూపించటం, అవసరం లేకుండా కన్ఫెషన్ రూమ్కి స్పెషల్గా పిలిచి 40 మినిట్స్ మాట్లాడడం, ఇవన్నీ చేస్తుంటే మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు అర్థమవుతుంది. మరి ఎక్కడ గట్టిగా పాయింట్లు అడగాలో అక్కడ అడగకుండా వదిలేయడం, వేరే వాళ్ళని మాత్రం అవసరం లేకుండా ఒత్తి వాళ్ళని మీ తప్పు లేకున్నా తప్పు మీరు చేసిందని చూపించడం వీకెండ్లో, అవన్నీ తెలియట్లేదా? అర్థం కావట్లేదు ఆడియన్స్కి. నిన్న తనూజాకు కూడా 93% వచ్చింది, ఇంకా 7%కే ఏమంటున్నారు? తనుజకు కూడా హేటర్స్ ఉన్నారా, ఇష్టపడని వాళ్ళు ఉన్నారా అంట. తనుజాని ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారా అంట. తనుజ ఏందండి, నేనున్న అందరికి నచ్చాలని ఉందా ఏంది? మీ ప్రోడక్ట్లో పనిచేసింది మీ ముద్దు బిడ్డని మీకు నచ్చితే అందరికి నచ్చాలని ఏముంటుందండి? ఆమెకి ఎవరికి అందరికి నచ్చాలని ఏముందండి? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికి నచ్చాలనే ఉంది. అందుబట్టే మెజారిటీ పీపుల్ నచ్చేవాళ్ళు ఇక గెలుస్తారు, పొజిషన్స్ వస్తుంటాయి, అంతే కదా.
ఇక అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎలిమినేషన్ అయితే సెల్ఫ్ ఎవిక్షన్ అయిండు రాము, ఆ తర్వాత సాయి ఎలిమినేషన్, భరణి సాయి లీస్ట్లో ఉంటారనమాట. మళ్ళీ కూడా తనూజకి ఓట్లు తక్కువ వచ్చింది ఎవరో రివీల్ చేస్తారంట. ఎందుకండి తనూజ బ్యాడ్ అయిద్దనా ఓట్లు రివీల్ చేయడం ఏంటి? అసలు ఎవరు లిస్ట్లో ఉన్నారన్న అప్పుడు ఆమె గేమ్ ఆడినట్లు ఎట్లయిద్ది? ముందే మీరు రివీల్ చేస్తే నేను రివీల్ చేసిన తర్వాత ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని ఎలా సేవ్ చేస్తుంది? చేస్తే ఆడియన్స్లో బ్యాడ్ అయిపోయిద్దని తెలీదా? ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని చెప్పినా కూడా ఇలా వేరే వాళ్ళని సేవ్ చేసిందని ఓట్లు తక్కువ వచ్చిన వాళ్ళని చూపించి నువ్వు ఎవరికి వాడతావంటే ఎవరికి వాడదామే? ఎందుకు వాడిద్ది? అయినా ఆమె రీతుకు మాట ఇచ్చింది, ఇది కరెక్ట్ కాదు. ఆమె బ్యాడ్ కాకూడదని ఇలా చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ పవర్ని ఇంకెంతకాలం లాగుతారో, ఎవరిని సేవ్ చేయడానికి, ఎవరిని ట్యాప్ ఇప్పించడానికి. అలాగే రీతుకి మాట ఇచ్చింది కదా. ఇక అంతే ఫ్రెండ్స్, చూద్దాం మరి ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే ఇస్తూనే ఉంటా. సాయి శ్రీనివాస్ రాము అయితే వెళ్ళిపోయారు హౌస్ నుండి. రాముదైతే అనుకోకుండా జరిగిందనమాట. ఏవి కూడా వేయలేదు. సెకండ్ కంటెస్టెంట్ ఏవి బడని సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే రాము. అంటే బోరింగ్ ఎపిసోడ్ కంటే ఈరోజు ఎపిసోడ్ సూపర్ ఉంటుంది. సూపర్ ఎలివేషన్స్ ఉంటాయి, సూపర్ గొడవలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్.